ఏపీలో గత 2 రోజులుగా కీలకమైనటువంటి సర్వే సాగుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు అనేది ఈ సర్వే సారాంశం. ఇవే వీటిని అంటారు ఐవీఆర్ఎస్ సర్వేలోనేసి. ఇవి ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తుంటాడు. ఫోన్ కాల్స్ ద్వారా ఫోన్ చేసి సర్వేలు చేస్తూ ఉంటారు. రోజుకు ఒక ఫోన్కి 2 సార్లు ఈ కాల్స్ వస్తాయి. 2 సార్లు కూడా ఒకటే ప్రశ్న అంట, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? దీన్ని ఎవరు చేయిస్తున్నారు? ఎవరు చేస్తున్నారన్న విషయం మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. పైకి ఎక్కడ ఎవరు కూడా చర్చించుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డౌటే, ఎవరు చేయిస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి కథ అనేసి. కానీ క్షేత్రస్థాయిలో ఫోన్లకు మాత్రం అది బటన్ పోయినా స్మార్ట్ ఫోన్ అయినా కాల్స్ అయితే వస్తున్నాయంట. దీంతోనే ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా సంతృప్తి తెలుసుకునేందుకు ప్రభుత్వమే సర్వేలు చేయించింది. పెన్షన్లు, అదేవిధంగా ఉచిత గ్యాస్, ఉచిత ఇసుక, మద్యం పాలసీ, ఇలా చాలా అంశాల మీద కూటమి ప్రభుత్వం కూడా ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా చేయించింది. అప్పుడు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, బీభత్సంగా వచ్చాయి, మామూలు గుడి కాదు. ఈ పరంపరలోనే ఇప్పుడు మీ ఓటు ఎవరికి అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. దీనిలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, కూటమి ప్రభుత్వాన్ని మరోసారి కోరుకుంటే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి అనేసి ఒక వాయిస్ ఒకటి వినబడుతుంది. అయితే దాదాపు అందరూ కూడా దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఉత్సాహంతో ఉన్నవారు కూడా, సర్వేలో పాల్గొన్నవారు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఓట్ల సర్వేలో మాత్రం తినుగు వహిస్తున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అసలు ఈ సర్వే ఎవరు చేస్తున్నారు అనేది తెలియకపోవడం. రెండవది, ఏం సమాధానం చెప్తే ఏం జరుగుతుందో అన్న భయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫేక్ కాల్స్ ఎక్కువైపోయినాయి. ఏమైనా చెప్తే ఎక్కడ హ్యాక్ అయిపోతుంది, ఏమైపోతుంది అని చెప్పేసి భయపడిపోతున్నారు ప్రజలంతా కూడా. సాధారణంగా ఇలాంటి సర్వేలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా నొక్కేస్తే ఇబ్బంది లేదని చెప్పేసి భావిస్తారు. కానీ ఈ దఫా అలా ప్రజలు స్పందించడం లేదు. థర్డ్ పార్టీ ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది వెతుకులాట మొదలుపెట్టేశారు. పోనీ సమాధానం 2 అనేసి నొక్కితే వస్తున్నటువంటి పథకాలు ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నారు. దీంతోనే ప్రజలు చాలామంది మౌనంగా ఉంటున్నారంట. ఫోన్స్ వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదంట. చాలామంది ఇలానే చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రాథమిక సమాచారం మేరకు దీన్ని ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వమే ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ప్రజల దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏడాది పాలన మీద ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మరి దీనిలో నిజమేంతో కానీ ప్రజలు మాత్రం ఇప్పటికిప్పుడు స్పందించడం అయితే తగ్గించేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చే ఏదో 1-2 పథకాలు కూడా కట్ చేసేస్తారేమో, లేకపోతే ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ లొల్లి పెడతారేమో అని చెప్పేసి భయం. రెండోది, అవును బాగుందని చెప్పేసి నొక్కామంటే ఇంకేమవుతుంది ఏమని భయం. ఇలా ప్రజలు పాపం కన్ఫ్యూజ్లో ఉండరు. చాలామంది ప్రజలు ఆ కాల్స్ అంతా కూడా రిజెక్ట్ చేస్తున్నారంట, ఎవరు కూడా స్పందించడం లేదంట. ఎందుకంటే ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే ఎక్కువ ఫస్ట్ మనకు బాగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కువగా ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలు చేపిస్తూ ఉంటాడు. ఎలక్షన్ ముందు కూడా ఆయన ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలు కూడా బీభత్సంగా చేపించాడు. ఇప్పుడు చేపిస్తాడు. ఆయన తప్ప ఇంకెవరు చేయరు అటువంటివి. మరి చూడాలా ప్రజలు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు. ఆల్రెడీ దీని మీద అయితే ఎవరు కూడా రెస్పాండ్ అయితే అవడం లేదు. ముందు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూడాలి.